గౌరీశంకర్ గారు, లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కనుక ఏమనిపిస్తోంది సార్? అండ్ చాలా చాలా కీలకమైన, ఒక రకంగా ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాం, మళ్ళీ భాజపానే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. దీనికి సంబంధించి స్టేట్స్ లో ఎంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు, ముఖ్యంగా ఏపీలో? అండ్ మోరోవర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు సార్? లోక్సభలో జనరల్ గా అంటే ఓవరాల్ గా నేను ఆల్మోస్ట్ ఒక 7-8 స్టేట్స్ వెళ్ళాను మధ్యాహ్నం. రీసెంట్ గా ఒరిస్సా వెళ్ళాను, నేను రాజస్థాన్ వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ వెళ్ళాను, మధ్యప్రదేశ్ వెళ్ళాను. ఎక్కడ చూసినా జనరల్ గా పబ్లిక్ టాక్ మొత్తం ఈ ఫేవర్ ఆఫ్ మోడీగానే ఉంది. ఇంకా అంటే దే ఓట్ ఫర్ మోడీ. ఈవెన్ కర్ణాటకలో కూడా మధ్యన కూర్గ్ వెళ్ళాను. కూర్గ్ వెళ్తే కూడా అక్కడ వాళ్ళు మన రీసెంట్ గా కాంగ్రెస్ కి ఓట్ వేశారు అసెంబ్లీ ఎలక్షన్స్. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మాత్రం చాలా మంది ఇక్కడికి మన బీజేపీ మోడీ గారి పైనే చాలా అభిమానం ఉంది. ఐ థింక్ మోడీ విల్ కమ్ బ్యాక్ టు పవర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ అంచనా ప్రకారం చూస్తుంటే, పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ మాటలు బట్టి చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ అడ్వాంటేజ్ పొజిషన్ లోనే ఉండేది మా భారతీయ జనతా పార్టీ. అండ్ అంటే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర చాలా ఇంపాక్ట్ చూపించి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం కూడా భారత్ జోడోనే అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ యాత్ర మళ్ళీ సెకండ్ ఫేజ్ మరింత రెట్టించిన ఉత్సాహంతో చేయబోతున్నారు. అంటే ఇవేం పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించమంటారా రాష్ట్రాలపై, అంటే లోక్సభ ఎన్నికల్లో? భారత్ జోడో యాత్ర డెఫినెట్లీ ఒక పెప్ ఇస్తుంది, ఒక కిక్ ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీకి. ఒక యూనిటీ కాంగ్రెస్ కి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది. కానీ చాలా చోట్ల తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫెయిలియర్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ముఖ్యమంత్రి గారు యాక్సెసిబిలిటీ లేదు, ముఖ్యమంత్రి గారు వ్యతిరేకతతో వచ్చింది. భారత్ జోడో యాత్రతో వీళ్ళు కాదు. భారత్ జోడో యాత్ర ఓన్లీ పార్ట్ ఆఫ్ ద సపోర్ట్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి. బట్ జనరల్ ఏంటంటే పబ్లిక్ లోకల్ గా గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అంటే సార్ మీరు చెప్పేది సింహభాగం ఖచ్చితంగా ఓటర్లంతా ప్రజలంతా ఆలోచించింది ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి ఎక్కువ ఆలోచించారంటారా? అంతే కదా, 100% అదే ఉంటుంది. ఇప్పుడు సేమ్ నేషనల్ లెవెల్ లో కూడా మనకి చూస్తా ఉంటే ఇప్పటిదాకా ఇంకా నరేంద్ర మోడీ అంత ఆ స్టార్వర్ట్ ఆ స్టేచర్ ఉన్న లీడర్ మాత్రం కనపడటం లేదు. రాహుల్ గాంధీకి ఆ స్టేచర్ లో మాత్రం కనపడటం లేదు. అంటే జనరల్ గా బయట పబ్లిక్ స్టేట్స్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే పబ్లిక్ పర్సెప్షన్ లో కూడా ఆయన ధీట్ గా అంత స్ట్రాంగ్ గా లీడర్ ఎవరు అపోజిషన్ లేరు. అండ్ అపోజిషన్ ఇండియా అని కూటమి పెట్టుకున్నా కూడా వాళ్ళకి యూనిటీ లేకుండా పోయింది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి అన్నారు. మన ఇండియా కూటమి మీటింగ్ లో మల్లికార్జున ఖర్గే గారు పేరు పెట్టారు. హీ షుడ్ బి ద ఫేట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. ఆయన ఇమీడియట్ గా కండెమ్ చేశాడు. లేదు మనం ముందు గెలవాలి తర్వాత చూద్దాం. ఇన్ఫాక్ట్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని, ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఏం అంటారా? గాంధీ సార్ ఇంపాక్ట్ అంటే డెఫినెట్ గా ఒక పార్టీ ఒక కలిసి ఒక యూనిటీగా ఫామ్ చేద్దామని చూస్తున్నారు. అంతేకాని అగైన్ మన హూ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే గొడవ అవుతుంది. మళ్ళీ కన్వీనర్ విషయంలో కూడా వాళ్ళు అవును డెఫినెట్ గా అంటే బేసికలీ ద ప్రైమ్ మినిస్టర్ ఫేస్. అయితే మమతా బెనర్జీ గారు సపోర్ట్ ఇచ్చారు ఏంటంటే మల్లికార్జున ఖర్గే పిఎం ఫేస్ ఉంటే బాగుంటుందని. మీరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చేసింది. ఖర్గే గారు కూడా యునైటెడ్ విత్డ్రా చేసుకున్నాడు. లేదు ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్, చూద్దాం మనం గవర్నమెంట్ ఫార్మ్ చేద్దాం. కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ విల్ ట్రై టు ప్రొజెక్ట్ దర్ ఓన్ లీడర్స్. అక్కడ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఇంకో లీడర్ ని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ప్రొజెక్ట్ చేయడం మాత్రం కాదు. కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్ మనకు ప్రస్తుతం ఉన్న మూడ్ బట్టి చూస్తే మాత్రం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇంకా అడ్వాంటేజ్ కనపడుతుంది. అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ జనవరి 22వ తేదీన అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు సార్. ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. చాలా చాలా ఎక్కువగా దానికి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్లు అంటారా బీజేపీకి? మల్టీ ప్రాండ్ అటాక్ ఉంటుంది. పాలిటిక్స్ లో మల్టీ ప్రాండ్ అటాక్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఒకటి స్ట్రాంగ్ లీడర్ ప్రైమ్ మినిస్టర్, స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, ఇంటర్నేషనల్ గా మంచి పేరున్న వ్యక్తి, ఇంటర్నేషనల్ గా మనకు రెస్పెక్ట్ వచ్చిందని మోడీ గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం హిందూ సెంటిమెంట్ పెట్టేసి అయోధ్య టెంపుల్ కంప్లీట్ చేశారు, ఏదో ప్రామిస్ చేశారో అది టెంపుల్ కంప్లీట్ అవుతుందని దానికి ఆల్రెడీ ఇమోషన్ రిపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు సార్ మీ మాట కట్టొచ్చా, రాబోయే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటే
అయోధ్య రాముడు అకౌంట్ లో వేయచ్చా అది? అయ్యించాలి కాదు. జనరల్లీ Yes. మినిస్టర్ మోడీ యాజ్ ఎ లీడర్, తను కూడా స్ట్రాంగ్ లీడర్. నిజంగానంటే మన స్టేట్ లో కేసీఆర్ గారు ఎట్లా ఉంటుంది, నేషనల్ లెవెల్ మోడీ గారు అంతనే కదా. Yes. మోడీ ఎవరున్నారు, ఎవరు లేరు. వన్ మ్యాన్ రూల్, ఫైనల్ డిసిషన్ అయిందే. కాబట్టి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ మాత్రం ప్రొజెక్ట్ చేశాడు. టెక్నాలజికల్ కానీ డెవలప్మెంట్ లో కానీ డెవలప్మెంట్ ఉంది. షూర్ సార్. రీసెంట్ ఫ్యూ 1 week బ్యాక్ ఒరిస్సాలో ఉన్నాను. ఒరిస్సాలో కూడా మన ఒరిస్సా రీజనల్ పార్టీ, మనలాగా రీజనల్ పార్టీ ఆయన పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు 23 years నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ రీసెంట్ గా ఆయన చేసేది అద్భుతంగా పని ఉంది. నిజంగా అంటే భువనేశ్వర్ అంటే చూస్తే మాత్రం ఒక 20 ఏళ్ళ కింద చూసాం, భువనేశ్వర్ ఇప్పటికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. కానీ ప్రజల్లో ఒకటి అది చాలా రెస్పెక్ట్ ఉంది ఆయనకి. ఆయన బ్యాచులర్, ఫ్యామిలీ లేదు, ఆయన సింగిల్, ఇంకా ఒడియా భాష కూడా రాదు, ఆయన ఇంగ్లీషే మాట్లాడతాడు. కానీ మంచి వర్క్ చేశాడు, బాగా డెవలప్మెంట్ చేశాడు, మంచి ప్రజలు అన్నారు, నమ్ముతున్నారు. ఆయన మీద నమ్మకం ముందు ఆయన బాగా చేశారు. కానీ ఇప్పటికి కొంచెం స్టార్ట్ అయింది టాక్, ఈసారి బీజేపీకి ఇస్తే బాగుంటది కదా అన్నట్టు ఒక జనరల్ ఆలోచన అయితే